ఓం కాలభైరవ నమః. ఇప్పుడు మనం చూస్తున్నది కాండ్రకోట నూకలంతల్లి జాతర. ఈ జాతరకు రాష్ట్ర నలుమూల నుండి కూడా భక్తులు వేలల్లో రావడం జరుగుతుంది. అయితే ఇది పూర్వం నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, దూర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎడ్ల బండ్ల మీద వచ్చి రాత్రంతా గుడి ప్రాంగణంలో జాగారం చేసి అమ్మవారి దర్శనం చేసుకుని మరుసటి రోజు సాయంత్రం వాళ్ళ ఊరు వెళ్ళడం జరుగుతుంటుంది. అయితే కాలక్రమేణా ఎడ్ల బళ్ళు చాలామందికి లేవు. అయినా ఈ ఆచారాన్ని పాటిస్తూ దూర ప్రాంతాల వాళ్ళు ఇంకా ఎడ్ల బళ్ళు 100 బళ్ళు వరకు వేసుకుని రావడం, ఇక్కడ జాగారం చేయడం చేస్తున్నారు. భక్తులు వేలల్లో రాష్ట్ర నలుమూల నుంచి కూడా వస్తారు. ఇది బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. దేవాదాయ ధర్మదాయ శాఖ వారు కూడా తీసుకున్నారు ఈ దేవాలయాన్ని. కాండ్రకోట నూకలంతల్లి అంటే తెలియని వారు ఎవరు ఉండరు మనకి. అలాగే ఇక్కడ జాగారం రోజు నుంచి తీర్థం 4 రోజులు జరుగుద్ది. 4 రోజులు కూడా చాలా రంగరంగ వైభవంగా కనుల పండుగగా తీర్థం జరుగుద్ది. అమ్మవారి దర్శనాలు కూడా అలాగే జరుగుతాయి. ఈ గుడి వచ్చి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఉంది. ఓం కాలభైరవ నమః.